ఏపీ బీజేపీ నేతలపై జాతీయ నేత మధుకర్జీ ఆగ్రహం, టీడీపీపై ఎందుకు విమర్శలు చేయటం లేదని ఫైర్. వైఎస్ఆర్సీపీలో జాయినింగ్స్ జోష్, టీడీపీకి గుడ్ బై చెబుతోన్న సీనియర్లు. వైఎస్ఆర్సీపీ మరో జాబితా విడుదల, 2 అసెంబ్లీ 1 లోక్సభ స్థానానికి ఇన్ఛార్జ్ల నియామకం. మైలవరం టీడీపీలో తారాస్థాయికి సీటు పంచాయతీ, వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు, లోకేష్, పవన్ వి దుర్మార్గపు రాజకీయాలు, పేదల ఇళ్లను అడ్డుకుంటారని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శ. పవన్ కళ్యాణ్ అకారణంగా వైఎస్ జగన్ పై ద్వేషం పెంచుకున్నారు, ప్రజలకు మేలు చేస్తుంటే ఎందుకంత బాధపడుతున్నారన్న లక్ష్మీ పార్వతి. ఈ నెల 4న కర్నూలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి. చంద్రబాబు అభ్యంతరాలతో పవన్ పోటీ చేసే నియోజకవర్గం పెండింగ్, ఎన్నికల వేళ హైదరాబాద్ లో మకాం ఏమిటని జనసేన కార్యకర్తల ప్రశ్న. వైఎస్ఆర్సీపీలో చేరిన పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి, టీడీపీలో లోకేష్ పెత్తనమే నడుస్తోందంటూ విమర్శలు. 99% హామీలను అమలు చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్న కాకాని, నెల్లూరు జిల్లాలో నిర్వహించిన సిద్ధం బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి. కదిరిలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం, పేదల సంక్షేమానికి కృషి చేస్తుండటంపై వైఎస్ఆర్సీపీ శ్రేణుల హర్షం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పింఛన్ల పంపిణీ, లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందిస్తోన్న వాలంటీర్లు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, హెచ్ఎండిఏ పరిధిని ఒకే కార్పొరేషన్లోకి తెచ్చేందుకు ప్రణాళికలు. తెలంగాణలో హీటు పుట్టిస్తున్న ప్రాజెక్టుల ఫైట్, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్. కాళేశ్వరం ప్రాజెక్టు తనిఖీకి 5 సభ్యులతో కేంద్ర బృందం ఏర్పాటు, 4 నెలల్లో నివేదిక అందజేయాలని కేంద్ర జలశక్తి బోర్డు ఆదేశం. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఫోన్ పే మోసం, కిరాణా షాప్ యజమానికి 25,000 టోకరా పెట్టిన కేటుగాడు. గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం, క్రిష్ వ్యవహారంపై కూపీ లాగుతోన్న అధికారులు. భద్రాద్రి జిల్లా కొత్తూరులో తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు, వేసవి రాకముందే ఇక్కట్లపై ఖాళీ బిందెలతో ధర్నా. మహబూబాబాద్ జిల్లా అమీన్పూర్ గురుకుల విద్యార్థులకు అస్వస్థత, కలుషిత ఆహారం తిని 20 మందికి అనారోగ్యం. బెంగళూరులో పేలుడుతో హైదరాబాద్లో హై అలర్ట్, నగరంలో బారికేడ్లను ఏర్పాటు చేసి విస్తృత సోదాలు చేసిన పోలీసులు. లోక్సభ ఎన్నికలకు ఈసీ సన్నద్ధత, రాష్ట్రాల్లో కేంద్ర బలగాల మోహరింపు. కులమతాల పేరిట ఓట్లు అడగొద్దు, కించపరిచే తప్పుడు పోస్టులు పెట్టొద్దు, లోక్సభ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈసీ కీలక ఆదేశాలు. ఎల్నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈసారి భానుడి భగభగలు, వెల్లడించిన భారత వాతావరణ శాఖ. భారత్లో ఈ ఏడాది తగ్గనున్న వాణిజ్య వాహనాల అమ్మకాలు 4 నుంచి 7% మేర తగ్గొచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా. జూన్ 1 నుంచి ఎయిర్పోర్ట్ సిబ్బందికి ఆల్కహాల్ పరీక్షలు, నిబంధనలు ఉల్లంఘిస్తే 3 నెలల పాటు లైసెన్స్ సస్పెన్షన్. సంచలన ప్రకటన చేసిన గౌతమ్ గంభీర్, రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ట్వీట్. ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్, భారీ ఎత్తున థియేటర్లోకి వచ్చిన సినిమా.